భారత్ మాతా కే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే. వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ భారత్. भारत माता की जय, वंदे मातरम, 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 भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. అందరికీ నమస్కారం. ఈ రోజు నాడు మనకి వందే మాతర గీతాన్ని ఆలపించి 150 సంవత్సరాల సందర్భంగా
మన సిఆర్ రెడ్డి కళాశాల పీజీ విద్యార్థులు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ర్యాలీకి అందరూ కూడా సహకరించినందుకు, అదేవిధంగా మన అందరికీ తెలుసు ఈ యొక్క వందే మాతర గీతం యొక్క ఉద్దేశము ఆ రోజు నాడు ఇది ఒక తారక మంత్రం లాగా మన దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వందే మాతర గీతాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం సాధించే వరకు కూడా ఈ గీతాన్ని ఎంతో ఉపయోగించుకోవడం జరిగింది. ఈ గీతం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీని యొక్క ఆసక్తిని గమనించి ఇంత స్ఫూర్తినిచ్చినటువంటి ఈ గేయాన్ని 150 సంవత్సరాలు సంతోషంగా మరింతగా ఇది పల్లెకి వాడవాడకి అన్ని కార్యక్రమాలు చేయాలని, దీని యొక్క ప్రాధాన్యత తెలిసి మళ్ళా దేశంలో సమగ్రతను, సమైక్యతను, అదేవిధంగా ఈ దేశం యొక్క భవిష్యత్తును కాపాడడం కోసం ఇదే తారక మంత్రాన్ని మనం ఉపయోగించుకుంటూ ముందుకెళ్లాలని ఆశించుకుంటూ, నాకు ఈ రోజు నాడు ఇటువంటి సిఆర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ గారు, కరస్పాండెంట్ గారు, అదేవిధంగా సిఆర్ కళాశాల విద్యార్థులు, స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై వందే మాతరం. నమస్కారం అండి. అందరికీ కూడా వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడే మన డైరెక్టర్ గారు అలాగే కరస్పాండెంట్ గారు చెప్పారు, మన వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయింది. అది 1875లో బంకించంద్ర చటర్జీ గారు, అంటే బెంగాల్ కవి ఆయన ఈ జాతీయ గీతాన్ని రచించడం జరిగింది. ఆ జాతీయ గీతం అప్పటి నుంచి, అంటే స్వాతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరిని కూడా ఐక్యంగా స్వాతంత్రం కోసం పోరాటం చేయడానికి వందే మాతరం అనేది ఒక బుల్లెట్ నినాదంలాగా అక్కడ సుభాష్ చంద్రబోస్ నుంచి ఇక్కడ అల్లూరి సీతారామరాజు వరకు అందరూ కూడా వందే మాతరాన్ని ఎప్పుడైతే నినాదం చేశారో అప్పుడు అందరికీ ఒక స్ఫూర్తి అనేది కలిగించింది. ఆ స్ఫూర్తితోనే మనం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల పోరాటం ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ఈ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ జాతీయ గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని ఒక సంవత్సరం పాటు దీన్ని సంవత్సరంగా జరుపుకోవాలని ప్రతి చోట కూడా స్కూల్స్ దగ్గర నుంచి, కాలేజెస్ నుంచి, యూనివర్సిటీస్లో కూడా ఈ వేడుకని జరిపి ప్రజలందరికీ కూడా ఈ జాతీయ భావాన్ని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం మన కళాశాల యాజమాన్య వారి సహకారంతో, మన పీజీ విద్యార్థులతో ఈ ర్యాలీ అనేది మన పోలీసు వారి సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఎక్కువగా ఎప్పటికీ కూడా మన భారతీయులందరూ కూడా అనేక రకాల మతాలు, కులాలు, భాషలు ఉన్నప్పటికీ కూడా అందరినీ సమైక్యంగా ఉంచే భావం వందే మాతరం. ఆ నినాదం చెప్పగానే అందరిలో కూడా ఒక రకమైన పులకింత, అలాగే అనుభూతి అనేది కలుగుతుంది. అదే భావాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. దీంట్లో పాల్గొనే అవకాశం నాకు, మా అందరికీ వచ్చినందుకు ఎంతో మా జన్మధన్యమైనట్టుగా భావిస్తూ ఈ ర్యాలీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి మన జాతీయ గేయం 150వ వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా మరి ఈరోజు మన ఏలూరులో సర్ కట్టమంచి రామరంగారెడ్డి యాజమాన్య వారి సౌజన్యంతో మరి ఈ కార్యక్రమాన్ని ర్యాలీగా పెట్టుకుని మన ఏలూరు మన కాలేజీ మెయిన్ గేటు నుంచి ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీగా కొనసాగాలని మా యాజమాన్య వారి ఉద్దేశము. దాని ప్రకారము మేము ఈ రోజున విద్యార్థులు మరియు అధ్యాపకులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. మరి బంకించంద్ర చటర్జీ గారు 1875లో ఈ గేయాన్ని రచించారు. నేటికి 150వ సంవత్సరం పూర్తి చేసుకున్నది. ఇది జాతీయ హోదాగా 1950 జనవరి 24న ఇది జాతీయ హోదాగా జరిగినది. మరి బ్రిటిష్ వారి పరిపాలనలో మన బానిసత్వం నిదర్శనంగాను ఇది జాతీయ గీతమే కాదండి, ఇది మన దేశ స్వాతంత్ర సమరయోధుల్లో ఇది ఒక మంత్రంగా ఆ రోజున ఎంతో ఉపయోగపడింది. ఇది దేశభక్తిగాను, అలాగే ఇది అందరి మొత్తం మన యావత్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమిష్టిగా ఈ గీతాన్ని ఆరోపించడం ద్వారా ఇది మనకి ఈ రోజున ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మరి 150 వసంతాలు పూర్తి చేసినటువంటి మన జాతీయ గీతాన్ని మనం ఇలాగ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే మా యాజమాన్యం వారు ఒక ర్యాలీగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజున మన సిఆర్ రెడ్డి కాలేజ్ డిగ్రీ క్యాంపస్ నుంచి మన ఫైర్ స్టేషన్ సెంటర్ దాకా ఒక ర్యాలీని మా స్టూడెంట్స్ చేత మేము కండక్ట్ చేస్తున్నాము. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. సో ఇది ఒక అపురూపమైన దినంగా మేమందరం భావిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో
దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్. స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల విఏపై అప్ టు 60% ఆఫర్. గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్. కాసుకు 1600 రూపాయలు తగ్గింపు. రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై 100% ఆఫ్. జాబిలమ్మ వెండిపూల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో 92.5 ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఈ ఆఫర్ అక్టోబర్ 17, 18, 19 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.